నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు 57 ఉపకులాల ఐక్య వేదిక అధ్యక్షులు బైరి వెంకటేశం గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక చర్చ నడుస్తా ఉంది. మాకు అన్యాయం జరిగినట్టు కూడా అటు మాదిగలు కావచ్చు, ఇటు మాలలు కావచ్చు, ఉపకులాలకు సైతం 1% ఇవ్వడం అనేది కూడా కొంత ఇక్కడ వ్యతిరేకత అయితే రావడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి షమీం అఖ్తర్ గారికి రిపోర్ట్ ఇవాడికి నివేదిక ఇవ్వడానికైతే ఇప్పుడు రావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే షమీం అఖ్తర్ రిపోర్ట్ ఇచ్చారో దీనికి సంబంధించి మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాకు 2% కావాలని అడిగిన పరిస్థితి కూడా ఉంది, కానీ 1%కే పరిమితం చేశారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఉపకులాలకు 1% ఇవ్వలేదండి. ఇది కూడా కొంచెం, ఎందుకంటే మీడియాలో ప్రచారం అనేటువంటిది డిఫరెంట్ గా జరుగుతాం. 30 ఏళ్ళ పోరాటం చేస్తున్నామని చెప్పే వాళ్ళంతా కూడా ఈ వర్గీకరణ చేసేటువంటి ఒక ప్రక్రియ ముందుకొచ్చింది ఈ రాష్ట్రంలో. దాన్ని స్వాగతించాల్సింది పోయి మళ్ళీ ఇంట్లో 1% వచ్చింది, ఈ కులాలకు అన్యాయం జరిగింది అనేటువంటి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఆ కులాలను ఇన్ని రోజులు ఈ కులాలు ఉపకులాలు అని అంటారు. ఈ 57 ఎంబీఎస్సీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు. షెడ్యూల్డ్ కులాలు అన్ని కూడా జాబితాలో అన్ని షెడ్యూల్డ్ కులాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ కమిషన్ రిపోర్టు ఇవాళ మళ్ళొకసారి ఇవ్వడం కోసం ఆ చిందు, డక్కలి, మోచి, మాదాసి కురువ, మాస్టి, కోసంగి, ఒలేదాసరి, మాంగరోడి, బేడబుడ్గ జంగం, మితాయవార్లు, మాలదాసరి, మాదిగదాసు, మాలజంగం, దోర్, సమగర, దొంబర, రెల్లి, కొల్పుల, పంబాల, మన్నె, బైండ్ల, చమార్, అదేవిధంగా ఎల్లమలోన్లు, పాకి, బ్యాగర, హొలియా, మహర్, మాలమాస్టి, నేతకాని, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ. అవును, కానీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏదైతే క్యాస్ట్ ఉన్నాయో దీనికి సంబంధించి ఇక్కడ కూడా అంటే మీరు ఆల్రెడీ సిలో ఉన్నట్టు ఏలో ఉన్నారు మీరు. సో మీకు సంబంధించి కొంతమంది మాలలకు సంబంధించిన కొంతమంది ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు కొంతమంది వేయడం వల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతా ఉన్నారు కొంతమంది నాయకులు. మరి 57 కులాలలో ఉన్నాయి. గ్రూప్ 1 లో 15 కులాలు. ఇలా గ్రూప్ 1 అంటే 57 కులాలు కాదు, ఓన్లీ 15 కులాలు. 57లో 15 కులాలు. సో మిగతా కులాలను గ్రూప్ 2, గ్రూప్ 3లో పెట్టడం జరిగింది. అవును. సో ఇది కాకుండా ఉప కులాలకు కేవలం 1% ఇచ్చారు అనేటువంటి కాదు. ఇందులో గ్రూప్ 2లో మొత్తం 18 కులాల్లో మాదిగా పోతే 17 కులాలు మిగతా కులాలే. అదే విధంగా 26 కులాలు ఉన్నటువంటి గ్రూప్ 3లో ఈ మాలా కాకుండా మిగతా 25 కులాలు మిగతా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు. ఈ గ్రూప్ అన్నిటికి కలిపి పర్సెంటేజ్ ఇచ్చారు కానీ మాలా మాదిగలకు ఇయ్యలే. ఇక్కడ ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మాదిగలకు 9% ఇచ్చారు అనేటువంటిది మీరు కూడా మాట్లాడారు. ఇది స్పష్టంగా ఇక్కడ చూడండి. గ్రూప్ 2లో ఉన్నటువంటి ఈ 18 కులాలలో ఈ 18 కులాలకు కలిపి ఎవరెవరు పాపులేషన్ ఎంత ఉన్నదని దాన్ని బట్టి అన్ని లెక్కేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని గురించి మాట్లాడాలి మనకు. ఇక్కడ గ్రూప్ సిలో ఇప్పుడు కృష్ణమాది అన్న మాట్లాడుతూ ఉన్నాడు. గ్రూప్ సిలో ఉన్నటువంటి కొన్ని కులాలలో ఒక కులంకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇలా ఉంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళను ఇంకొక గ్రూప్ పెట్టి వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇవ్వాలని అంటారు. ఇలా వాస్తవానికి 2011 లెక్కలను తీసుకున్నారు వీళ్ళు, జనాభా లెక్కలు. ఇప్పుడు కొత్త లెక్కలు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాభాకు ఒక 50-100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ లెక్కలు లేక ఉన్న లెక్కలు తీసుకున్నారు, తీసుకొని ఈ పర్సంటేజ్ ఇచ్చింది. సో ఇప్పటి వరకు కూడా కనీసం కుల ధృవీకరణ పత్రాలు లేనటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళ వాస్తవ జనాభాను కూడా కోల్పోయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిర్రు. ఈ ఉన్న దాంట్లో 1-2 కులాలు కాకుండా ఇలా అన్ని 25 కులాలకు సంబంధించి ఈ 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఒక్కళ్ళకే అన్యాయం జరిగిందా? తీసేస్తే మొత్తం ఇందులో ఉన్నటువంటి 25 కులాలను పక్కన పెట్టండి. గ్రూప్ బిలో ఉన్నటువంటి మొత్తం 17 కులాలను పక్కన పెట్టండి. వీళ్ళందరినీ కలిపి ఒక అడబెట్టి ఒక 7%. అట్లా కాకుండా మీరు ఇల్లు ఇది పెట్టిండ్రు, అందులో అది పెట్టిండ్రు అంటే మరి మీరే కమిషన్ ఛార్జ్ తీసుకొని ఏది పెట్టాలో మీరు నిర్ణయం చేస్తే అయిపోతుండే కదా. ఏ క్రైటీరియా తీసుకుంటారో సుప్రీంకోర్టు ఏం చెప్పింది దాన్ని బట్టి మీరు చేస్తే అయిపోతుండే కదా. ఇలా ఉన్న దాంట్లో ఇలా సుప్రీంకోర్టు ఒక మంచి ఒక నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. దీనికి ఇలా నిస్వార్థంగా ఇలా నష్టం వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఈ గొడవ ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. దీనికోసం అన్ని కులాలను సమన్వయం చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలన్నీ వింటూ
ఇలా దానికి కృషి చేసినటువంటి మంత్రి దామోదర్ రాయ నరసింహ గారికి కూడా మేము ఇలా కృతజ్ఞతలు అంటే అభినందనలు బేసిక్ గా తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అడ్డు పెట్టుకుని రాజకీయం కోసం కూడా వాడుకుంటున్నారు అనేది అదే వాస్తవం అదే వాస్తవం 30 ఏళ్లుగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాజకీయ పార్టీలను బదనాం చేసుడు తప్పితే ఇప్పటి వరకు ఈ కులాల అభివృద్ధి కోసం చేసింది ఏంటో చెప్పాలి. ఇప్పటి వరకు ఇంత ఈ గతంలో 1950 నుంచి 15% ఉన్నది. ఇప్పుడు ఆ శాతం పెరగలేదా? అవును. దానికోసం ఏంటంటే కొట్లాడినామా? ఇప్పుడు ఈ కులాలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ఏంటంటే కొట్లాడినామా? ఇలా ఈ కులాలకు సంబంధించిన కనీస కుల ధృవీకరణ పత్రాలు కూడా లేవు. వాళ్ళ కోసం ఏంటంటే మాట్లాడినామా? ఈ అంటే రాబోయే ఈ దేశం పరిపాలన లోపట ఈ రాష్ట్ర సంపద లోపట ఈ దళిత కులాలకు ఉన్నటువంటి ఆ సంపదలో రేషియోను మనం అందుకోలేక ఎప్పటి వరకు కూడా ఇంకా ఈ వర్గీకరణ కోసం కొట్లాడుకుంటుందామా? ఈ రాబోయేటువంటి ఈ ఒక 5-10% మాత్రమే వర్గీకరణ వల్ల ఉపయోగం. ఏది మొత్తం వాళ్ళ యొక్క దళితుల అభివృద్ధి లోపట ఏంది విద్యా ఉద్యోగ అవకాశాల లోపట. మరి మిగతా 80% అభివృద్ధి విషయంలో మనం ఎందుకు మాట్లాడడం? ఎన్ని స్కీములు ప్రవేశపెడతారు? అందులో అట్టడుగున్నటువంటి మా 57 కులాలకు ఎన్ని అందినాయి? వాళ్ళు ఎంత బాగుపడ్డారు? వాళ్ళు విద్యలో ఎక్కడున్నారు? ఉద్యోగాలు ఎన్ని దక్కినాయి? ఇంకా లోన్లు ఎంతమందికి వచ్చినాయి? ఉపాధిలో ఎంతమంది నిరుద్యోగులు సెట్ కాగలేరు? రాజకీయ పదవులు ఎన్ని ఉన్నాయి? ఇలా సర్పంచ్, ఎంపీటీసీ లాంటి స్థానిక సంస్థ పదవులు ఎన్ని ఉన్నాయి? ఇవన్నిటి మీద మనం 20% కోసమే 30 ఏళ్ళు పోరాటం జరిగింది అంతే కదా. సో కానీ ఇప్పటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనపడట్లేదు కదా. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ వచ్చి ఎస్సీ వర్గీకరణ జరిగా కూడా దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు కానీ ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే వాళ్ళ ఉపాధి పోతుంది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతారు. ఉన్న పోరాటాన్ని వీళ్ళందరితో సమన్వయం చేసుకొని ఇలా మీరు ఎవరెవరినైతే వ్యతిరేకిస్తున్నారు, ఇలా మాలను వ్యతిరేకిస్తున్నారు, మిగతా కులాలను కూడా మొన్నటిదాకా వ్యతిరేకంగానే చూసారు. ఇప్పుడు నిన్న ఇలా 1-2 కులాలను మళ్ళీ అందులో ఉన్నటువంటి గ్రూపులు తయారు చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఒక కూర్చుండి ఇదే కమిషన్ దగ్గరికి రండి, అందరం కూర్చొని మాట్లాడదాం. కూర్చొని నీకేం తక్కువ అవుతుంది, మీకు ఏం ఎక్కువ అవుతుంది, ఏడు అన్యాయం జరుగుతుందో చర్చించి ఇవే తీసుకుందాం కదా. నువ్వు ఇల్లు నీ తడికి ఇప్పుడు నేను పోయి అన్న మాకు ఇది అన్యాయం జరుగుతుంది తీసి ఇల్లు పెట్టాలంటే పోదాంపా పోయి కొట్లాడదాం అని ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? దాని క్రైటీరియా ఏంటి? దానికి సంబంధించిన నీకు జరుగుతున్న అన్యాయం ఏ స్థాయిలో ఎక్కడ జరిగింది? ఎకనామికల్ గా జరిగిందా, ఉద్యోగాల్లో జరిగిందా, విద్యలో జరిగిందా, మీ యొక్క సామాజిక నేపథ్యంలో జరిగిందా? ఇవన్నీ ఆధారంగా చేసుకొని మనం అడగాలి కదా. ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సామరస్యంగా మాట్లాడాలి. మరి మాట్లాడాలి కదా. మాట్లాడేది పరిష్కారం ఎట్లయితే? మీరు ప్రతిసారి మనం పోరాటమే, ప్రతిసారి ఇప్పుడు మనం 1,00,000 డబ్బులు కొట్టాలంటే దేనికోసం కొడతాం మనం? ఇలా అన్ని కులాలు ఇలా ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ తీసుకున్నారు. అగ్రవర్ణాలు ఎన్ని 1,00,000 డబ్బులు కొట్టిరు? వాళ్ళు ఎన్ని పోరాటాలు చేశారు? వాళ్ళు అనుకున్నటువంటి రాజ్యాధికారిని వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళు ఇలా ఎంత పర్సెంట్ అంటే అంత పర్సెంట్ తీసుకోగలుగుతున్నారు. ఆ స్థాయికి దాదాపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 20-25% ఉన్నటువంటి ఒక సామూహిక సమాజము, దళిత సమాజము ఒక తాటి మీద ఉంటే ఇలా మనం అనుకున్న స్థాయిలో మనం రిజర్వేషన్లు తీసుకోకపోదుమా? రాజకీయంగా శాసించకపోదుమా? అంటే కొంతమంది ఉప కులాలు కూడా మాకు సపోర్ట్ వస్తా ఉన్నాయి, ఖచ్చితంగా మా సపోర్ట్ అడుగుతా ఉన్నారు, మేము మాలలతో కలిసి ఉన్నామని చాలా మంది మాట్లాడుతున్నారని ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కొంతమంది ఉప కులాలు కూడా. మరి దీన్ని ఎట్లా చూడాలంటే ఉప కులాలు నిజంగానే వాళ్ళ దగ్గరకు వస్తున్నారా లేకపోతే ఇది కూడా రాజకీయంగా? 1-2 కులాలు వాళ్ళు కూడా మాతో చర్చించడం జరిగింది. 1-2 కులాలలో కూడా ఇందులో వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెంట్ అంటే ఆ కులం పేరు మీద ఇంకొక కులం వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇలా వాళ్ళతో ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. సో వాళ్ళకి ఆ కులం మీద ఫస్ట్ నేను ఒక నాయకుని ఉన్నాండి, నా దగ్గరకు ఒక కులం వచ్చిందంటే వాళ్ళ జీవన నేపథ్యం ఏంది, వాళ్ళ కుల సంస్కృతి ఏంది, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ కులాన్ని గుర్తిస్తా. నువ్వు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ఈ కులం అని అంటే నువ్వు వాళ్ళని తీసి పెట్టాలని అంటే ఏ రకంగా పెట్టావు? ఇవన్నీ ఒక క్రైటీరియా అనేటువంటిది దానికి ఒక పారామీటర్స్ అనేటిది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో మనమే ఆ నాయకులు నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇన్నేళ్లుగా పోరాటం చేసిన వ్యక్తికి పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో ఇలా దళితులు అందరూ చైతన్యవంతం అవుతారు. మాకు జరుగుతున్న ఇప్పుడు నువ్వు ఏదైతే ఆ కులాల పేరు చెప్పి ప్రెస్ మీట్ పెడుతున్నావో ఆ కులాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వాయిస్ ఇస్తా ఉన్నారు అంతటా. వాళ్ళని అడగండి మాకు మరి ఏడ ఉందామని అనుకుంటారు, ఎందుకు అన్యాయం జరిగింది, మరి మీరు ఆయన కృష్ణమాదిగా ఆ గ్రూప్ లో పెట్టాలనుకుంటారు కదా అని వాళ్ళ వాస్తవ కులస్తులు వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళని అడగండి.
వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కమిషన్ కు ఒక నివేదిక నివేదిక ఇచ్చారు కదా, వీళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా. ఉమ్. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా నువ్వు ఇంకో రిప్రజెంటేషన్ ఇస్తే ఏం లాభం దాని వల్ల? అంటే మీరు ఇప్పుడు ఏ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అంటే ప్రధానంగా ఇప్పుడు separate group ఆ? తీసుకున్న దాంట్లో తీసుకున్నటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ కమిషన్ ఏదైతే నివేదిక గవర్నమెంట్ కి ఇచ్చిందో 90% బెటర్ గా ఈ నివేదిక ఉన్నది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. దీంట్లో ఒకటి రెండు కులాలు ఏదైతే బి గ్రూప్ నుంచి సికి వచ్చినటువంటి కులాలు ఉన్నాయో, ఏ నుంచి ఆల్రెడీ బికి వచ్చినటువంటి ఒక కులం ఉన్నది దొంబర కులం, అదే విధంగా బి నుంచి సికి వచ్చినటువంటి ఏదైతే ఆ కులం పేరేంది దోర్, ఈ కులం వాళ్ళు మేము ఆల్రెడీ ఆ మాదిగాల తోటి సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి ఆ గ్రూప్ లో ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. అదొక్కటి మినహా మిగతా అంతా కూడా బెటర్ గా జరిగింది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. కానీ ఇది కేవలం మాదిగలు మాలలకు పంచాయతీ లాగానే చూస్తా ఉన్నారు. ఇక అంటే బేసిక్ గా అంటే దీన్ని ఉపకులాలకి ఎందుకు చేర్చడం లేదు అంటే బేసిక్ గా మీరు వెనకబడి ఉంటున్నారా ఈ విషయంలో, లేదంటే వాళ్ళు ఏమన్నా ఇక్కడ దీన్ని- ఈ వర్గీకరణ పేరు మీద 30 ఏళ్లుగా చేసినటువంటి సమావేశాలు, ఆ పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీ కావచ్చు, ఆ పేరు మీద జరుగుతున్నటువంటి ఏదైతే బ్లాక్ మెయిల్స్ కావచ్చు, ఇవన్నీ మా కులాల్లో చేయలేకపోయాం. మేమంతా కూడా వృత్తులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి కులాలు. ఇలా వర్గీకరణ ఉద్దేశమే వెనుకబడ్డ కులాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఫలాలు అందియాలనేది అంశం. మాలమాదిగల పంచాయతీ కాదు. మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక వ్యక్తి చుట్టూ ఈ వర్గీకరణ అంశాన్ని తిప్పి మళ్ళీ పార్టీల పంచాయతీగా కులాల పంచాయతీగా తయారు చేయాలనేటువంటిది అంశం. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇవాళ విధంగా వెనుకబడ్డ దళిత కులాల మీద ప్రేమ ఉంటే మా కోసం సపరేట్ గా మీరు ఎంత శాతం ఇస్తారో చెప్పండి. మా జనాభా లెక్కలు ఎంతో తీయండి, ఎవరు అవి ఏ రంగంలో అభివృద్ధి చెందారో అవి తీయండి. దాని మీద మీకంటే మాలమాదిగల కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇస్తారో మీరు ముందుగా నిర్ణయం చేసుకోండి. అది చేయకుండా ఇది మాలమాదిగల పంచాయతీగా చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వర్గీకరణ స్వాగతిస్తున్నాం. ఇందులో మాకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊపం. రైట్.